గోవిందనామాలు. గోవిందనామాలు ఆ శ్రీనివాసుడి నామాలు. వాటి అర్థాల్ని లిఖితపూర్వకంగా చెప్పుకుంటూ తెలుసుకుందాం. చాలామందికి గోవిందనామాలు తెలుస్తాయి కానీ వాటి అర్థాలు కొద్దిమందికే తెలుస్తాయి. నేను ఈ వీడియో చేయడం వల్ల ఇంకెవరైనా వాటి అర్థాలు తెలుసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ప్రతి శనివారం ఏకాదశి రోజు ఆ గోవిందనామాల్ని పఠించండి, వినండి. ఆ గోవిందుని కృపకు పాత్రులు అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూసి వాటి అర్థాలని తెలుసుకోండి. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. కృష్ణావతారంలో గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలులను కాపాడినందువల్ల ఇంద్రుడు ఇప్పటి నుంచి గోవిందుడు అని కూడా పిలుస్తారని గోవిందుడు అనే నామాన్ని ఇచ్చారు కృష్ణుడికి. ఆ విధంగా స్వామికి గోవిందుడు అనే పేరు వచ్చింది. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. గో అనే శబ్దానికి గోవు, భూమి, వాక్కు, స్వర్గం అనే అర్థాలు చాలా ఉన్నాయి. వింద అంటే పొందేవాడు అని. గోకులంలో పెరిగి గోకులంలో వారందరికీ బిడ్డగా ఆనందం కలిగించిన వాడు అని గోకులనందన గోవింద అంటే. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని నిత్యం తన వక్షస్థలములో ఉంచుకుని సంపదలు ఇచ్చేవాడు. శ్రీనివాసుడి హృదయ నివాసిని లక్ష్మీదేవి కదండి, అదే అనమాట. వేం అంటే పాపాలు. కట అంటే దహించేవాడు, మన పాపాల్ని పోగొట్టేవాడు అని. భక్తవత్సల గోవింద అంటే తనని నమ్ముకున్న వారి మీద ప్రేమ, అభిమానం చూపించేవాడు అని. భాగవత ప్రియ గోవింద అంటే నిత్యము భగవంతుణ్ణి కొలిచే భక్తులకు ఆరాధ్య దైవము అని. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. నిత్య నిర్మల గోవింద అంటే ఎల్లప్పుడూ నిర్మలమైన మోముతో కనిపించేవాడు అని. నీలమేఘ శ్యామ గోవింద అంటే నీలి వర్ణపు ఛాయ కలిగినవాడు అని. పురాణ పురుష గోవింద అంటే పురాణములన్నింటిలోనూ ఉన్నవాడు అని అర్థం. పుండరీకాక్ష గోవింద అంటే తామర రేకుల వంటి కన్నులతో భక్తులపై కృప చూపించేవాడు అని అర్థం. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. నందనందన గోవింద అంటే నందుని కుమారుడిగా పెరిగినవాడు అని అర్థం. నవనీత చోర గోవింద అంటే కృష్ణుడిగా బాల్యంలో వెన్నని అంటే నవనీతమును దొంగలించాడు కదా, అది. పశుపాలక శ్రీ గోవింద అంటే గోవులను గోపాలులను పరిపాలించినవాడు అని. పాప విమోచన గోవింద అంటే పాపాల నుండి విముక్తి కలిగించేవాడు అని అర్థం. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. దుష్ట సంహార గోవింద అంటే దుష్టులను సంహరించేవాడు. దురిత నివారణ గోవింద అంటే అందరి కష్టాలను తొలగించేవాడు. శిష్టపాలక గోవింద అంటే సజ్జనులకు కష్టాలు రాకుండా కాపాడేవాడు. కష్ట నివారణ గోవింద అంటే కష్టాల నుండి బాధల నుండి కాపాడేవాడు అని అర్థం. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద అంటే వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ధరించినవాడు. వరాహమూర్తి గోవింద అంటే వరాహ అవతారంలో భూమిని రక్షించినవాడు. గోపీలోల గోవింద అంటే నిరంతరం తనను ధ్యానించే గోపికల మీద అభిమానంతో గోపీజనలోలుడైనవాడు. గోవర్ధనోద్ధార గోవింద అంటే గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలులను కాపాడినవాడు అని అర్థం. దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద,
పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దశరథ నందన గోవింద రామావతారంలో దశరథుని కుమారుడు. దశముఖమర్దన గోవింద 10 ముఖాలు కలిగిన రావణుణ్ణి సంహరించినవాడు. పక్షి వాహన గోవింద గరుత్మంతుడు అనే పేరు గల పక్షిని వాహనంగా కలిగినవాడు. విష్ణుమూర్తి అవతారంలో వాహనం అన్నమాట గరుత్మంతుడు. పాండవ ప్రియనే గోవింద ధర్మం తప్పని పాండవులపై అమిత ప్రేమ చూపించినవాడు. కృష్ణావతారంలో పాండవుల పక్షం కదా. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మధుసూదన హరి గోవింద మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు. మహిమ స్వరూప గోవింద అద్భుతమైన మహిమలు చూపించేవాడు. వేణుగానప్రియ గోవింద అంటే వేణుగానం అంటే ఎంతో ఇష్టమైనవాడు. వెంకటరమణ గోవింద అంటే వెంకటావలంలో నివసించేవాడు. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద అంటే జానకీదేవికి భర్త అయినవాడు. శ్రితపరిపాలక గోవింద అంటే తనను ఆశ్రయించిన వారి కోరికలు తీర్చేవాడు. అనాథ రక్షక గోవింద అంటే ఏ దిక్కు లేని వారికి సహాయం చేసేవాడు. ఆపద్బాంధవ గోవింద అంటే ఆపదలు వచ్చినప్పుడు బంధువుల వలె ఆదుకునేవాడు అని. కరుణాసాగర గోవింద, శరణాగతమిద గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. కరుణాసాగర గోవింద అంటే సాగరమంత కరుణను చూపించేవాడు అని. శరణాగత విధి గోవింద అంటే తనను శరణు అన్న భక్తులను కాపాడేవాడు అని అర్థం. కమలదలాక్ష గోవింద అంటే తామర పూరేకుల వంటి కన్నులు కలిగినవాడు అని. కామిత ఫలద గోవింద అంటే కోరిన కోరికలు తీర్చేవాడు అని అర్థం. పాప వినాశక గోవింద, పాహి మురారి గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద. పాప వినాశక గోవింద అంటే పాపాలను చేయాలనే ఆలోచనలను పోగొట్టి మంచి మార్గంలో పెట్టేవాడు అని అర్థం. పాహి మురారి గోవింద అంటే మురా అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. శ్రీముద్రాంకిత గోవింద అంటే శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలంలో ఉంచుకున్నవాడు అని. శ్రీవత్సాంకిత గోవింద అంటే శ్రీవత్సం అనే పుట్టుమచ్చను తన కుడి వక్షస్థలంపై కలిగినవాడు అని. ధరణీనాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద. ధరణి నాయక గోవింద అంటే వరాహ రూపంలో భూమిని కాపాడాడు కదా, అందువల్ల ధరణి నాయక గోవింద అంటారు. దినకర తేజ గోవింద అంటే సూర్య భగవానుణ్ణి వంటి తేజస్సు కలిగినవాడు అని. పద్మావతి ప్రియ గోవింద అంటే పద్మావతి అమ్మవారు అంటే ఎంతో ఇష్టం కలిగినవాడు అని. ప్రసన్నమూర్తి గోవింద అంటే ఎప్పుడు చూసినా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించేవాడు అని. అభయమూర్తి గోవింద, ఆశ్రిత వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అభయమూర్తి గోవింద అంటే అందరినీ కాపాడేవాడు అని అర్థం. ఆశ్రిత వరద గోవింద అంటే ఆశ్రయించిన వారిని కాపాడేవాడు అని. శంఖ చక్రధర గోవింద అంటే శంఖం చక్రం ధరించినవాడు అని. శాంగ గదాధర గోవింద అంటే ధనుస్సును గదను ఆయుధములుగా కలిగినవాడు అని అర్థం. విరజాతీరస్థ గోవింద, విరోధిమర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. విరజాతిరస్థ గోవింద అంటే విరజా నది ఉన్న ప్రాంతంలో కొలువై ఉన్నవాడు అని. విరోధి మర్దన గోవింద అంటే శత్రువులను సంహరించేవాడు అని.
సాలగ్రామధర గోవింద అంటే సాలగ్రామ శిల రూపంలో శ్రీనివాసుడిగా 7 కొండలపై ఉన్నవాడు అని. సహస్రనామ గోవింద అంటే సహస్రనామములు అంటే 1000 నామములు కలిగిన వాడు అని అర్థం. లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద అంటే శ్రీ మహాలక్ష్మికి పతి అయినవాడు అని. లక్ష్మణాగ్రజ గోవింద అంటే రామావతారంలో లక్ష్మణునికి అన్న అయినవాడు అని. కస్తూరి తిలక గోవింద అంటే కస్తూరి తిలకం నుదుటిన ధరించినవాడు. కాంచనాంబర గోవింద అంటే బంగారు వస్త్రాలు ధరించినవాడు అని. కాంచనం అంటే బంగారం కదా. వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, అన్నదాన ప్రియ గోవింద, అన్నమయ్య వినుత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వానర సేవిత గోవింద అంటే వానరుల చేత రామావతారంలో సేవింపబడినవాడు అని. వారధి బంధన గోవింద అంటే రావణునితో యుద్ధం చేయడం కోసం లంకకు వారధిని వంతెనను నిర్మించాడు అని అర్థం. అన్నదాన ప్రియ గోవింద అంటే అన్నదానం చేయుటకు ఇష్టపడేవాడు అని. అన్నమయ్య వినుత గోవింద అంటే అన్నమయ్య చేత స్తుతింపబడినవాడు అని అర్థం. ఆశ్రిత రక్ష గోవింద, అనంత వినుత గోవింద, వేదాంత నిలయ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఆశ్రిత రక్ష గోవింద అంటే ఆశ్రయించిన వారిని కాపాడేవాడు. అనంత వినుత గోవింద అంటే అన్ని లోకాల్లోనూ స్తుతింపబడినవాడు. వేదాంత నిలయ గోవింద అంటే వేదాలకు నిలయమైనవాడు. వెంకటరమణ గోవింద అంటే వెంకటావలంలో నివసించేవాడు అని అర్థం. ధర్మస్థాపక గోవింద, ధనలక్ష్మి ప్రియ గోవింద, ఏకస్వరూప గోవింద, లోకరక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ధర్మస్థాపక గోవింద అంటే కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన చేసినవాడు. ధనలక్ష్మి ప్రియ గోవింద అంటే శ్రీలక్ష్మిని ఇష్టపడేవాడు. ఏకస్వరూప గోవింద అంటే ఏకస్వరూపం కలిగి ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ రూపంలో పలికేవాడు. లోకరక్షక గోవింద అంటే లోకాలను కాపాడేవాడు అని అర్థం. వెంగమాంబనుత గోవింద, వేదాచల స్థిత గోవింద, రామకృష్ణ హరి గోవింద, రఘుకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వేంగమాంబనుత గోవింద అంటే వేంగమాంబ చేత స్తుతింపబడినవాడు. వేదాచలస్థిత గోవింద అంటే వేదాలకు నిలయమైన కొండ మీద ఉన్నవాడు. రామకృష్ణ హరి గోవింద అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారాలెత్తినవాడు. రఘుకుల నందన గోవింద అంటే రఘుకులంలో దశరథరాజు కుమారుడిగా అవతరించినవాడు అని అర్థం. వజ్రకవచధర గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రకవచధర గోవింద అంటే వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ధరించినవాడు. వసుదేవ తనయ గోవింద అంటే కృష్ణావతారంలో వసుదేవుడికి కుమారుడైనవాడు. బిల్వపత్రార్చిత గోవింద అంటే బిల్వపత్రాలతో పూజింపబడేవాడు. భిక్షుక సంస్థుత గోవింద అంటే భిక్షువులు భిక్షను తెచ్చి స్వయంగా వండుకొని నిరంతరం స్వామి నామస్మరణ చేసేవారు అని. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద అంటే ఈ బ్రహ్మాండం మొత్తం నిండి ఉన్నవాడు. భక్త రక్షక గోవింద అంటే భక్తులను ఎప్పుడూ రక్షించేవాడు. నిత్య కళ్యాణ గోవింద నిత్యము కళ్యాణం చేసుకునేవాడు. నీరజనాభ గోవింద స్వామివారి నాభి నుండి తామర, తామర నుండి బ్రహ్మ పుట్టాడు, అందుకని నీరజనాభుడు అయ్యాడు.
हाथी राम प्रिय गोविंद हरि सर्वोत्तम गोविंद जनार्दन मूर्ति गोविंद जगत्पति हरि गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद हाथी राम प्रिय गोविंद హాతీరామ్ అనే భక్తుని కష్టాల నుంచి కాపాడడం వలన హాతీరామ్కు ప్రియ గోవిందుడు అయినవాడు. హరి సర్వోత్తమ గోవింద హరినామస్మరణ చేయువారందరినీ తరింపజేసేవాడు. జనార్దనమూర్తి గోవింద విష్ణువుకు మరో పేరు అయిన జనార్దుడు. జగత్పతి హరి గోవింద ఈ జగత్తుకు కర్త పతి అయిన హరి. అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అభిషేక ప్రియ గోవింద అంటే పంచామృతములతో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకునేవాడు అని. ఆపన్నివారణ గోవింద అంటే తన భక్తులకు వచ్చిన కష్టాలను ఆపదలను తొలగించేవాడు అని. రత్న కిరీట గోవింద అంటే నవరత్నాదులతో చేసిన కిరీటం ధరించినవాడు అని. రామానుజనుత గోవింద అంటే రామానుజాచార్యుల చేత స్తుతింపబడినవాడు అని అర్థం. స్వయం ప్రకాశ గోవింద సర్వకారణ గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. స్వయం ప్రకాశ గోవింద అంటే సూర్యుడిలా స్వయం ప్రకాశంతో ఉండేవాడు. సర్వకారణ గోవింద అంటే అన్ని విషయాలకు మూలమైనవాడు. నిత్య శుభప్రద గోవింద అంటే ప్రతిరోజు శుభాలు కలిగించేవాడు. నిఖిల లోకేశ గోవింద అంటే అన్ని లోకాలకు సర్వాంతర్యామి అయినవాడు అని అర్థం. ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనందరూప గోవింద అంటే ఆనందకరమైన రూపములో కనిపించేవాడు. ఆద్యంతరహిత గోవింద అంటే ఆది అంటే మొదలు, అంత్యము అంటే చివరి లేనివాడు, అంటే శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం. ఇహపరదాయక గోవింద అంటే ఇహ అంటే భూలోకం, పర అంటే దేవలోకం, ఈ రెండింటికి నాయకుడైనవాడు అని. గజరాజ రక్షక గోవింద అంటే గజరాజును ఏనుగుని ఆపద నుంచి కాపాడినవాడు అని. పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద గరుడాద్రివాస గోవింద నీలాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పరమదయాలో గోవింద అంటే సృష్టిలోని అన్ని ప్రాణుల మీద మిక్కిలి దయగలిగిన వాడు అని. పద్మనాభ హరి గోవింద అంటే నాభి అందు పద్మాన్ని కలిగినవాడు అని. గరుడాద్రివాస గోవింద అంటే గరుడాద్రి కొండపై నివసించేవాడు అని. నీలాద్రి నిలయ గోవింద అంటే నీలాద్రి కొండపై నివసించేవాడు అని అర్థం. అంజనాద్రీస గోవింద వృషభాద్రివాస గోవింద తిరుమల వాస గోవింద తులసీమాల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అంజనాద్రివాస గోవింద అంటే అంజనాద్రి కొండపై నివసించేవాడు అని. వృషభాద్రివాస గోవింద అంటే వృషభాద్రి కొండపై నివసించేవాడు అని. తిరుమల వాస గోవింద అంటే తిరుమల క్షేత్రంలో నివాసం ఉంటున్నవాడు అని. తులసీమాల గోవింద అంటే తులసీమాలను ధరించినవాడు అని అర్థం. స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రేయోదాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. స్త్రీ పుంరూప గోవింద అంటే స్త్రీ పురుషుల ఇద్దరు శక్తి రూపమని. శివకేశవమూర్తి గోవింద అంటే శివుడు కేశవుడు అంటే ఒకటే అని అర్థం. శేషాద్రి అనే 7వ కొండపై నివాసం ఉంటున్నవాడు అని. శ్రేయోదాయక గోవింద అంటే అందరికీ శుభం కలిగించేవాడు అని. గోవింద హరి గోవింద అంటే గో శబ్దానికి గోవు స్వర్గం వాక్కు భూమి చాలా అర్థాలు ఉన్నాయి. వింద అంటే పొందేవాడు అని. గోకుల నందన గోవింద అంటే గోకులంలో పెరిగి గోకులంలో వారికి బిడ్డగా ఆనందం కలిగించినవాడు అని. గోవింద నామాల యొక్క అర్థాలు తెలుసుకున్నారు కదా. తర్వాత ఆదిత్య హృదయం యొక్క అర్థాలని తెలుసుకుందాం.